గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అని ఇట్లా లాంగ్వేజ్ బ్యారియర్ గా చూడకండి, సినిమా అనేది ఒక సింగిల్ ఎంటిటీగా చూడండి అన్నారు. సో అది హాలీవుడ్ ని కూడా కంపేర్ చేయకండి, హాలీవుడ్ కంటే ఇంకా ఎదిగిపోయిన హాలీవుడ్ అని అన్నారు. నాకు అర్థమైంది నీ క్వశ్చన్, నాకు అర్థమైంది. ఫస్ట్ నిజంగా ఒక విషయం, ఒక వేరియేషన్ లో చెప్తున్నా. ఇక్కడ ఎలా ఉందంటే ప్రాంతీయ భేదం చాలా ఎక్కువ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో. మనం ఒకప్పుడు మద్రాసులోనే ఉంది ఇండస్ట్రీ, ఆ విషయం అందరికీ తెలుసో తెలియదో, చాలా మందికి తెలియదు కానీ నాకు మద్రాసులోనే మొదలైంది. అక్కడ కాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా 4 వర్గాలుగా ఎవరి ఇండస్ట్రీని వాళ్ళు సృష్టించుకున్నారో, ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళు సినిమాలు చేసుకున్నారో అన్ని లాంగ్వేజెస్ లో డబ్బింగ్ అయ్యి మనం ముందుకు వస్తున్నాయి. మనకు నచ్చితే అక్కడ మాలీవుడ్ యాక్టర్ అయినా, ఇక్కడ కోలీవుడ్ యాక్టర్ అయినా, అక్కడ బాలీవుడ్ యాక్టర్ అయినా మనం సపోర్ట్ చేస్తున్నాం లేదా? చేస్తున్నాం కదా. అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ వ్యత్యాసం ఎందుకు? ప్రతి హీరోని హీరోలాగానే చూడండి, వాళ్ళకుండే అభిమానులు వాళ్ళకు ఉంటారు. అర్థమైందా? ఈ రోజు మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు, అక్కడ తమిళ ఇండస్ట్రీలో తలపతికి ఎంత క్రేజ్ ఉందో వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళిద్దరూ కలిసి నటించినప్పుడు మన ఇద్దరం సపోర్ట్ చేస్తాం కదా, అవునా కదా? ఇది ఒక అంటే భారతీయ ఫిలిం ఇండస్ట్రీ లాగా చూస్తే మంచిది, అది నిజం. భారతీయ ఫిలిం ఇండస్ట్రీ లాగా అంటే ఇండియా ఒకటే కదా, ఈ ఇండియాలోనే కదా ఇవన్నీ ఉన్నాయి. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఉన్నాయి ఎక్కడ, ఇండియాలోనే కదా. మనం ఇండియాలోనే చూద్దాం, అర్థమైందా? ఈ ఇండియాలోనే చూస్తే అది చాలా ప్లస్ అవుద్ది. అందరూ కూడా ఎదురుకు రావడానికి ఒక స్ఫూర్తి అవుద్ది, అందరూ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా సరే మనం ఆ వ్యత్యాసంతో చూడడం ముందు మానుకోవాలి. ఇంకో వ్యత్యాసం ఏంటంటే హాలీవుడ్ తో పోల్చుకొని సినిమాలు చేద్దాం అనుకోవడం తప్పు, అర్థమైందా? మన స్టేటస్ ఏంటి, మన కథలు ఏంటి, మన స్టోరీ ఏంటి, మన స్టోరీలో బలం ఎంత ఉంది, మన వరకే డిస్కషన్ చేసుకుని మన ఇండియా ఫిల్మే తీద్దాం, మన ఇండియన్స్ నచ్చేలాగా తీద్దాం. హాలీవుడ్ ని కంపేర్ చేసుకుని హాలీవుడ్ ని కాపీ కొట్టేసి ఇక్కడ సినిమాలు ప్రొజెక్ట్ చేద్దామంటే అంత పిచ్చోళ్ళు కాదు ఎవరో. నెట్ఫ్లిక్స్ వచ్చేసింది, అమెజాన్ వచ్చేసింది, అలాగే చాలా వచ్చేసినాయి కదా వెబ్సైట్స్, వాటన్నిటిలో చూస్తున్నారు, కంపేర్ చేసి తెలిసిపోద్ది. కాబట్టి మన కథనే మనం బలంగా రాసి బలంగా జనాల ముందు తీసుకెళ్తే జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, దానికి తగ్గ ఫలితాన్ని తిరిగి ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే మన కథల్ని మనమే తయారు చేసుకొని మనమే చేద్దామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు, నాకు అసలు ఎక్కడ కూడా తప్పు అనిపించలేదు. అది చాలా మంచి మాట, నిజంగా అలా ఉంటేనే మంచిది. అక్కడ బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడాల్ని ముందు తీసేయండి. ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా చూసుకుంటే ఈ రోజు స్పీచ్ లో అక్కడ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా చాలా మంది, మరి మలయాళం డైరెక్టర్ శంకర్ గారు, ఆ తమిళ డైరెక్టర్ సూర్య గారు, అలాగే యాక్టర్స్ అందరూ కూడా చాలా మంది అందరూ కలిసే కదా చేశారు ఈ గేమ్ చేంజర్ సినిమాని, అందరూ కలిసే కదా చేశారు. ఈ గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే ముందు ఇవన్నీ కలవాలి కదా, కలిస్తేనే ఈ రోజున సినిమా అయింది. ఈ సినిమాని అందరూ కూడా ఆదరిస్తే మరొక బ్లాక్ బస్టర్ సినిమా అవుద్ది. ఇది ఈ వెర్షన్ లో చాలా బాగా నచ్చింది, ఆయన స్పీచ్ లో అద్భుతం అని చెప్పాలి. థ్యాంక్ యూ.